తెలుగు రాష్ట్రాల్లోనే వెలసిన ఈ అరుదైన బెల్లం వినాయక ఆలయం విశాఖలో ఉంది. కోరిన కోరికలు తీరితే బెల్లాన్ని భక్తులు నైవేద్యంగా చెల్లిస్తూ ఉండడంతో ఈ వినాయక ఆలయానికి బెల్లం వినాయకుడు అనే పేరొచ్చింది. నిజానికి ఆ వినాయకుడి పేరు ఆనంద గణపతి. వైజాగ్లో కేజీహెచ్ పక్క నుండి వెళితే కొత్త జాలరిపేట వస్తుంది. ఆ పేటలో సముద్రం ఎదురుగా నిర్మించిందే బెల్లం వినాయకుడి గుడి. విశాఖపట్నం కొత్త జాలరిపేటలో వెలసిన ఈ బెల్లం వినాయకుడికి విశిష్టమైన చరిత్ర ఉంది. ఈ వినాయకుడి విగ్రహాన్ని స్వయంగా చంద్రుడు ప్రతిష్ఠించాడు అని చెబుతారు. ఈ విగ్రహం అన్ని రూపాల కన్నా భిన్నంగా ఉంటుంది. స్వామివారి తొండం ఇక్కడ కుడివైపు తిరిగి ఉంటుంది. స్వామివారిని దర్శించుకుంటే ఆనందాన్నిస్తాడని అంతా ఆనంద గణపతి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని 10-11 శతాబ్దాల మధ్య చోళులు నిర్మించారు అని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఆలయం చిన్నదైనా దీని నిర్మాణంలో చోళుల శిల్పకళ ఛాయలు ఇప్పటికీ కనిపిస్తాయి. నిజానికి ఒకప్పుడు విశాఖ సముద్ర తీరంలో ఉండేదని చెప్పే వైశాఖి ఆలయానికి అనుబంధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే నెమ్మదిగా వైశాఖి ఆలయం సముద్రంలో కలిసిపోయింది. ప్రస్తుతం ఉన్న బెల్లం వినాయకుడి గుడి నిజానికి ఒక శివాలయం. కానీ రాను రాను బెల్లం వినాయకుడి ప్రాధాన్యత పెరిగి ఆ పేరే ఈ గుడికి మిగిలిపోయింది. ఇక్కడి వినాయకుడి వద్దకొచ్చి కోరికలు కోరుకునే భక్తులు అవి తీరిన వెంటనే బెల్లం దిమ్మలు తెచ్చి స్వామివారికి మొక్కుబడి చెల్లించాల్సిందే. ఇక్కడ స్వామివారికి నైవేద్యము, భక్తులకు ప్రసాదము రెండూ బెల్లమే. అందుకే ఈ గుడికి వెళ్లే దారిలో ఎక్కడ చూసినా బెల్లం దుకాణాలే కనిపిస్తాయి. ఈ ఆనవాయితీ ఎన్నో తరాల నుండి జరుగుతుంది అంటారు ఇక్కడి స్థానికులు. విశాఖలోని అత్యంత ప్రసిద్ధి పొందిన వినాయక దేవాలయాలు రెండు. ఒకటి సిరిపురంలోని సంపత్ వినాయక్ టెంపుల్ అయితే రెండోది కొత్త జాలరిపేటలోని బెల్లం వినాయకుడి గుడి. ఈ రెండిటిలోనూ బెల్లం వినాయకుడి గుడి చాలా పురాతనమైంది. ఆ మధ్య కాలంలో దీని ప్రశస్తి మరుగుపడినా గత కొన్నేళ్లుగా బెల్లం వినాయకుడికి మళ్లీ ప్రాధాన్యత పెరిగింది అని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. బెల్లం వినాయకుడి మరో ప్రత్యేకత ఆ విగ్రహ తొండం. సాధారణంగా విఘ్నేశ్వరుడి తొండం ఏ గుడిలో చూసినా ఎడమవైపుకు వంగి ఉంటుంది. కానీ విచిత్రంగా బెల్లం గణపతి తొండం మాత్రం కుడివైపుకు ఉంటుంది. చోళుల సమయంలో ఈ గుడిలో తాంత్రిక పూజలు జరిగేవని, అందుకే ఈ విగ్రహ నిర్మాణం విచిత్రంగా ఉంటుంది అని ఇక్కడి పండితులు చెబుతారు. ప్రతిరోజు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 11 వరకు, సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు ఈ ఆలయం తెరిచే ఉంటుంది. ప్రతి బుధవారం భక్తులతో ఈ గుడి కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక గణపతి నవరాత్రులకైతే ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు అని అంటున్నారు.